హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పెన్సిల్ పౌచ్ ఎలా స్టిచ్ చేయాలని నేను చూపిస్తున్నానండి. స్క్వేర్ షేప్లో క్లాత్ తీసుకోవాలి. అంటే నేను ఇటు సైడ్ 8 ఇంచెస్ తీసుకున్నాను, సేమ్ అటు సైడ్ కూడా 8 ఇంచెస్ క్లాత్ కావాలి. ఓకే, ఈక్వల్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. నేను అలానే ఇంకొక ఇది బక్రమ్ సీట్ అంటారు కదా, అది తీస్తున్నానండి. కొంచెం క్లాత్తో పాటు అది కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనేసి. ఓకే, ఇలా 2 పీసెస్ క్లాత్ తీసుకున్నాను, మధ్యలో బక్రమ్ సీట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ క్లాత్ అయితే మనకు అంత స్టిఫ్గా ఉండదు అనేసి అది యూజ్ చేశాను అంతే. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను స్టిచ్ చేశాను కదా, ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను స్టిచ్ చేశాను చుట్టూ. ఇప్పుడు నేను స్కేల్తో క్రాస్గా లైన్స్ డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా మనకు కావాల్సిన విడతలో మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా నేను లైన్స్ డ్రా చేశాను. ఓకే, నేను ఇటు సైడ్ ఇంకో సైడ్ కూడా లైన్ సేమ్ అలానే డ్రా చేశానండి క్రాస్గా. ఓకే, ఇప్పుడు ఆ లైన్స్తో పాటు ఒక స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే లైన్స్ డ్రా చేసామో ఆ లైన్స్ మొత్తం ఇట్లానే క్లాత్ని చూడండి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి. ఓకే, ఎక్కడైతే లైన్ డ్రా చేశానో ఆ లైన్తో పాటు నేను క్లాత్ ఫోల్డ్ చేసి ఆ లైన్తో పాటు స్టిచ్ చేస్తున్నాను. ఓకే, మొత్తం మనం ఎక్కడ లైన్స్ డ్రా చేసామో ఆ లైన్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ నేను ఒక సైడ్ కంప్లీట్ చేశాను. ఓకే, కనిపిస్తుంది కదా ఎలా స్టిచ్ చేసాను అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఇంకో సైడ్ క్రాస్ చేసాం కదా, ఇటు సైడ్ నుంచి మొత్తం లైన్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మనం అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్లెయిన్గా ఉండకుండా కొంచెం డిజైనర్ క్లాత్ లాగా కనిపిస్తుంది అనేసి అలా చేశాను నేను అంతే. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, బాక్స్ పెటల్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం జిప్ ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, నేను ఫస్ట్ రైట్ సైడ్ పెట్టి జిప్ని రిటర్న్ చేసి స్టిచ్ చేశాను. రైట్ సైడ్ క్లాత్కి రైట్ సైడ్ జిప్ పెట్టి స్టిచ్ చేశాను. ఇంకో సైడ్ ఎలా స్టిచ్ చేయాలని చెప్తున్నాను చూడండి, ఈ విధంగా. ఓకే, రైట్ సైడ్ లోపలికి వెళ్తుందండి మనకి స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా ఇంకో సైడ్ జిప్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను 2 సైడ్స్ స్టిచ్ చేశాను, డబుల్ స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం సైడ్ స్టిచ్ చేసుకోవాలి కదా, ఎక్స్ట్రా జిప్ని కట్ చేస్తున్నాను నేను. ఓకే, సైడ్ స్టిచ్ చేసే ముందు నేను ఒక చిన్న క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. దాన్ని వచ్చేసి ఏంటంటే అట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి, చూస్తున్నారు కదా, అట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి నేను లోపల పౌచ్ మిడిల్లో పెట్టి స్టిచ్ చేస్తానండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్ చేస్తే మనకు కంప్లీట్ అయిపోయిందండి పౌచ్. ఇప్పుడు నేను సైడ్ స్టిచ్ చేశాను, నేను రిటర్న్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు పౌచ్ వచ్చి కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా మనం రిటర్న్ చేసుకోవాలి. ఓకే, పౌచ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇందాక స్టిచ్ చేసేసినది మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. మనం ఇందాక క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టాం కదా, అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి అట్లా పెట్టాను నేను. ఓకే, చూడండి లోపల ఎలా ఉంది పౌచ్ అనేది. చూడండి, జిప్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను. టోటల్గా పౌచ్ వచ్చేసి కంప్లీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం పెన్సిల్స్ యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి పౌచ్లో ఏది యూజ్ చేయాలనేది పెన్స్. ఓకే, ఈ విధంగా పెన్సిల్ పౌచ్ లాగా యూజ్ అవుతుంది అనేసి నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఓకే,
ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.